అందరికీ నమస్కారం. ఈ పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారి మార్గదర్శకత్వంలో మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యులతో కలిసి ఆ శ్రీ సీతారామచంద్రుని పూజను శాస్త్రోక్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎలా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. పదండి ఈ దివ్యమైన పూజా విధానంలోకి అడుగుపెడదాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా అసలు శ్రీరామనవమికి అంత ప్రాముఖ్యత ఎందుకో చూద్దాం. ఆ తర్వాత పూజకు ఎలా సిద్ధమవ్వాలి, షోడశోపచార పూజ అంటే ఏమిటి, ఆ 108 దివ్య నామాలను ఎలా పఠించాలి, చివరిగా మంత్రపుష్పం ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకుని ఈ పూజ వల్ల కలిగే ఫలాలు ఆశీస్సులతో ముగిద్దాం. మొదటగా శ్రీరామనవమి ప్రాముఖ్యత. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, సాక్షాత్తు ధర్మానికే స్వరూపమైన ఆ శ్రీరామచంద్రుణ్ణి మనసారా ఆరాధించేందుకు ఏర్పడిన ఒక అత్యంత పవిత్రమైన ఘడియ. అసలు శ్రీరాముడి జననం వెనుక ఉన్న ఆ దైవిక సమయం ఎంత గొప్పదో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. వాల్మీకి మహర్షి అందించిన ఈ శ్లోకం చూడండి. ఇది శ్రీరాముని జనన సమయపు ఖగోళ అద్భుతాన్ని మన కళ్లకు కడుతుంది. అంటే చైత్రమాసం శుక్లపక్షంలో నవమి తిథినాడు పుణ్యప్రదమైన పునర్వసు నక్షత్రంలో ఏకంగా 5 గ్రహాలు తమ ఉచ్చస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో సాక్షాత్తు ఆ పరమాత్మే కౌసల్యాదేవికి పుత్రుడుగా జన్మించాడు. ఎంతటి దివ్యమైన ముహూర్తమో కదా. మరి ఈ విశేషమైన కలయికకున్న శక్తి ఎలాంటిదో చూడండి. శాస్త్రాలేం చెబుతున్నాయంటే, చైత్ర శుద్ధ నవమి తిథి పునర్వసు నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు ఆ ఒక్క రోజుకు 1,000,000 సూర్యగ్రహణాల కంటే ఎక్కువ పుణ్యఫలం ఉంటుందట. ఆ రోజు చేసే ఆరాధన సర్వ కోరికలను తీరుస్తుందని ప్రగాఢమైన విశ్వాసం. ఎంతటి మహిమాన్వితమైన రోజున పూజకు ఎలా సిద్ధమవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఏ పూజకైనా సంకల్పం చాలా ముఖ్యం. మనస్సును పూర్తిగా భగవంతునిపై కేంద్రీకరించి ఆ శ్రీరామ పరివారాన్ని మనసులో నిలుపుకొని పూజకు ఉపక్రమించాలి. మనమిప్పుడు చేయబోయేది కేవలం రాముని పూజ కాదు, పంచాయతన పూజ. పంచాయతనమంటే శ్రీరామునితో పాటు సీతమ్మ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు హనుమంతుడు, ఇలా పరివారమంతటినీ కలిపి ఆరాధించడం అన్నమాట. ఈ సంపూర్ణమైన ఆరాధన కుటుంబంలో శాంతిని, సౌభాగ్యాన్ని, మనం చేసే పనుల్లో విజయాన్ని ప్రసాదిస్తుందని ప్రగాఢ నమ్మకం. పూజను ఈ ధ్యాన శ్లోకంతో ప్రారంభించాలి. వాల్మీకి రామాయణం ఆధారితమైన ఈ శ్లోకం మనల్ని ధ్యానంలోకి తీసుకెళ్తుంది. సింహాసనంపై ఆసీనుడై పరివార సమేతంగా కొలువుదీరి కోరిన వరాలిచ్చే ఆ రాఘవుని రూపాన్ని మనసులో నిండుగా నింపుకోవాలి. ఇదే పూజకు సరైన నాంది. ఇక అసలైన పూజా విధానంలోకి అడుగుపెడుతున్నాం. అదే షోడశోపచార పూజ. షోడశ అంటే 16, అంటే స్వామివారికి 16 రకాల పవిత్రమైన ఉపచారాలు, అంటే సేవలు భక్తితో సమర్పించడం. మరి ఆ ఉపచారాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ మొదటి 6 ఉపచారాలు ఉన్నాయి. ధ్యానంతో స్వామి రూపాన్ని మనస్సులో నిలుపుకుని ఆవాహన మంత్రంతో పూజలోకి స్వాగతించాలి. ఆ తర్వాత ఆసనం అంటే పీఠాన్ని సమర్పించి పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం అంటూ పాదాలకు, చేతులకు, ఆచమనానికి ప్రతీకాత్మకంగా జలాన్ని సమర్పించాలి. ఇవన్నీ స్వామి పట్ల మన గౌరవాన్ని చూపించే మార్గాలు. తరువాతి 6 ఉపచారాలు ఇక్కడ చూడండి. ఇవి స్వామివారి అలంకరణకు సంబంధించినవి. మధుపర్కమంటే తేనె, పెరుగు మిశ్రమం. ఆ తరువాత పంచామృతాలతో అభిషేకం, కొత్త వస్త్రాలు, యజ్ఞోపవీతం, సుగంధభరితమైన గంధం, ఇంకా పరిమళభరితమైన పువ్వులను, తులసీదళాలను భక్తితో అర్పించాలి. ఇక చివరి ఉపచారాలతో ఈ ఘట్టం పూర్తవుతుంది. సువాసన భరితమైన ధూపం వేసి దీపాన్ని వెలిగించి శ్రీరామనవమికి ప్రత్యేకమైన నైవేద్యాలైన పానకం, వడపప్పును సమర్పించాలి. ఆపై తాంబూలమిచ్చి చివరగా కర్పూర నీరాజనంతో హారతినివ్వాలి. దీంతో అత్యంత ముఖ్యమైన షోడశోపచార పూజ పూర్తయినట్టే. షోడశోపచారాలు పూర్తయ్యాక పూజలో అత్యంత శక్తివంతమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే అష్టోత్తర శతనామావళి, అంటే సీతారాముల 108 దివ్యనామాలను పఠించడం. నామస్మరణ అనేది మన భక్తిని చాటడానికి, భగవంతునికి దగ్గరవడానికి అత్యంత సులువైన మార్గం. ముందుగా జగన్మాత, కరుణామయ్యి అయిన సీతమ్మవారి నామాలను పఠించాలి. ఇక్కడ కొన్ని నామాలను చూడవచ్చు. ఓం శ్రీ సీతాయే నమః, ఓం శ్రీ జగన్మాత్రేయే నమః, ఓం శ్రీ రామప్రియాయే నమః. ఇలా ప్రతీ నామం అమ్మవారి ఒక్కో గుణాన్ని, ఆమె తత్వాన్ని మనకు గుర్తుచేస్తోంది. అలాగే శ్రీరాముని 108 నామాలు ఇక్కడ చూడండి. ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీ రాజీవలోచనాయ నమః, ఓం శ్రీ సత్యవ్రతాయ నమః. ప్రతి నామం ఆయన ధర్మాన్ని, ఆయన లీలలను మన కళ్ల ముందు నిలుపుతుంది. భక్తితో ఈ నామాలను పఠించడం ఎంతో ఫలప్రదం. పూజ యొక్క ముగింపు దశకు చేరుకున్నాం. ఇప్పుడు మంత్రపుష్పం మరియు ప్రదక్షిణం. ఈ 2 క్రియలు మన పూజను పరిపూర్ణం చేస్తాయి. మంత్రపుష్పమంటే కేవలం పూలు సమర్పించడం మాత్రమే కాదు, ఇదొక సంపూర్ణ సమర్పణ. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు, ఇలా పరివారంలోని ప్రతి ఒక్కరి గాయత్రీ మంత్రాలను పఠిస్తూ పుష్పాక్షతలను సమర్పించడం.
ఇది పరివార సమేత ఆరాధనకు ఒక చక్కటి ప్రతీక. ఆ తర్వాత ప్రదక్షిణ. ఈ శ్లోకంలోని భావం చాలా గంభీరమైనది. తెలిసిగాని తెలియకగాని ఎన్నో జన్మల నుండి చేసిన పాపాలన్నీ మనం భగవంతుని చుట్టూ వేసే ప్రతి అడుగుతో నశించిపోవాలని ప్రార్థించడం. ఇది ప్రాయశ్చిత్తానికి, ఆత్మశుద్ధికి ఒక మార్గం. ఇక చిట్టచివరగా ఈ ఆత్మనివేదన శ్లోకం. దీని అర్థమేంటంటే, నా శరీరం, వాక్కు, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, ఆత్మ, నా స్వభావంతో నేను ఏ పని చేసినా అదంతా ఆ పరమాత్ముడైన నారాయణుడికే సమర్పిస్తున్నాను. మన అహాన్ని వీడి సర్వస్వాన్ని ఆయనకే అర్పించడం. సరే, ఇంత భక్తి శ్రద్ధలతో ఈ పూజను పూర్తి చేశాక మనకు కలిగే ఫలితమేంటి, లభించే ఆశీసులు ఎలాంటివి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా పరివార సమేతంగా శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయట. దోషాలు అంటే మన జీవితంలోని అడ్డంకులు, కష్టాలు. అవన్నీ తొలగిపోయి అన్నింటికన్నా ముఖ్యంగా సాక్షాత్తు శ్రీరాముని రక్ష అంటే ఆయన దివ్యమైన సంరక్షణ మనకు లభిస్తుంది. ఇంతకన్నా గొప్పవరం ఇంకేముంటుంది చెప్పండి. ఈ పూజా విధానాన్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. శ్రీరాముని ధర్మంలో మన జీవితాన్ని అత్యంత ఎక్కువగా ప్రేరేపించే అంశం ఏది? తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదలడమా, ఏకపత్ని వ్రతమా, లేక శరణన్న వారిని కాపాడే ఆయన శరణాగత రక్షణ గుణమా? శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ శ్రీరామనవమి అందరి జీవితాలలో సుఖ సంతోషాలను, ధర్మాచరణను నింపాలని మనసారా ఆకాంక్షిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకమంతా సుఖంగా ఉండాలి. దేవతా